ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా పత్రికా మిత్రులందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీపై అవాకులు చివాకులై అసలు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మనుగడ కోల్పోయిందనే ఉద్దేశం మర్చిపోయి ప్రజలలో తిరగలేని పరిస్థితిలో ఉన్న క్రమంలో ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పేదల పక్షపాతి అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణే ఒరవడిక అని చెప్పి నడుస్తున్నటువంటి స్టేషన్ గన్పూర్ మాజీ డిప్యూటీ సీఎం ప్రస్తుత ఎమ్మెల్యే గారైనటువంటి కడియం శ్రీహరిపై బురద జల్లడం చాలా విడ్డూరంగా ఉంది. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తీసుకున్న చందంగా దొంగే దొంగ అని అరిచినట్టుగా డాక్టర్ రాజయ్య గారు మీడియా సమావేశంలో చాలా దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. అటవీ భూములు, ఫారెస్ట్ భూములు, అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, కబ్జాలు చేస్తున్నారు. దానిలో డాక్టర్ నజీర్ గారి హస్తం ఉందని చెప్పి వర్ణించడం జరిగింది. రాజయ్య గారు, నీకు నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్నట్లయితే డాక్టర్ నజీర్ గారు ఎంత సౌమ్యుడో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ అసోసియేషన్ వాళ్ళ యూనియన్ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒక ఎంపీ భర్తగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ నోరు విప్పకుండా, ఎక్కడ ఎవరిని నొప్పించకుండా ఎంత నిజాయితీగా, ఎంత క్రమశిక్షణగా ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి దొంగే దొంగ అనే చందానంగా అరవడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ప్రధానంగా ఏం మాట్లాడతాడు డాక్టర్ రాజయ్య గారు అంటే, కాంగ్రెస్ పార్టీ భూ కబ్జాలకు పాల్పడుతుందని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీలో నాయకులు భూ కబ్జాలకు పాల్పడి ఎక్కడ ఎవరు ఏం సంపాదించారు? నువ్వు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడో చెప్పవలసిన అవసరం లేదు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జఫర్గఢ్ మండలంలో కోనాచలం రెవెన్యూ పరిధిలో 192 సర్వే నెంబర్లో 24 ఎకరాల 22 గుంటలు అసైన్మెంట్ భూమిని నీవు డిప్యూటీ సీఎం కాగానే 6 నెలలు గడవక ముందే ఆ అసైన్మెంట్ భూమిని నీ శంషాగిరిలైనటువంటి వాళ్ళ పేరు పైన ఆర్డీఓ వారితో మాట్లాడి రిజిస్ట్రేషన్ చేసింది వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఆ 24 ఎకరాల 22 గుంటల భూమిని కబ్జా చేయడంతో ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శ్రేణులంతా వామపక్ష పార్టీలు అయినటువంటి కమ్యూనిస్టు పార్టీలో అందరం కలిసి జఫర్గఢ్ నుంచి వెళ్ళి కోనచలం భూముల వరకు ర్యాలీ చేసి ఆ భూములలో పేదల కోసం గుడిసెలు వేస్తే జిల్లా కలెక్టర్, ఆ రోజు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సిపి గారు వచ్చి ఇది పేదల భూమి, డాక్టర్ రాజయ్య అన్యాక్రాంతం చేస్తున్నాడని చెప్పి నిరూపించగానే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోగానే వారం రోజులు గడవక ముందుకే అన్ని పత్రికా ప్రకటనలలో మా పేపర్ మిత్రులు అన్ని పత్రికలలో తాటికి అంత అక్షరాలు రాయగానే నీ డిప్యూటీ సీఎం పదవి పోయిన విషయం నువ్వు మర్చిపోయావా రాజయ్య గారు? ఎవరు అన్యాక్రాంతానికి గురి చేస్తున్నారు? భూములను ఎవరు ఆక్యుపై చేస్తున్నారు? ఇలా
దేవునూరులో భూమి అన్యాక్రాంతమైంది అన్నాడు. ఒక్కొక్క ఎమ్మెల్యే టిఆర్ఎస్ లో 100 కోట్లు 1000 ఎకరాల భూమి సంపాదించగలిగారు. మరి అదే నిజం అనుకుంటే కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత రాజే ఒక వాస్తవ విషయం మాట్లాడాడు. కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సంపాదించలేదు, కానీ కాంగ్రెస్ లో పోయిన తర్వాత సంపాదన మీద పడ్డాడని అన్నాడు. అది వాస్తవమైనట్టే అంటే 10 నెలల కాలంలో కడియం శ్రీహరి గారు కానీ డాక్టర్ నజీర్ గారు కానీ కడియం శ్రీహరి అనుచరులమైనటువంటి మేము కానీ ఎక్కడ ఒక సెంటు భూమి ఎవరైనా ఆక్యుపై చేసినా, కబ్జాకు గురి చేసినా, సెటిల్మెంట్ వ్యవహారంలో పూనుకున్నా మేము గన్పూర్ అంబేద్కర్ దగ్గర రేపు వేదికను ఏర్పాటు చేస్తాం. నువ్వు నీ వర్గీయులు వచ్చి ఆడ క్షమాపణ చెప్పవలసిందిగా మేము కోరుతున్నాం. కడియం శ్రీహరి గారు సుదీర్ఘమైనటువంటి 34 సంవత్సరాల ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు, 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా ఉండి 28 ఎకరాల భూమి కొనుక్కుంటే ఇలా నువ్వు 28 ఎకరాలు ఎలా ఉన్నావని చెప్పి ప్రశ్నిస్తున్నావు. మరి నీకు వేలాది కోట్లు, వందలాది ఎకరాలు ఇదే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములు ఎట్లా వచ్చినాయని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతూ ఉన్నది. మీ బీఆర్ఎస్ నాయకులు పారిశ్రామికలు పెట్టిందా, వ్యవసాయం చేసిందా, కాంట్రాక్ట్ వర్కులు చేసిందా, ఏ విధంగా ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే గారికి 1000 కోట్లు 100 ఎకరాల భూమి ఎలా వచ్చిందని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకోసం డాక్టర్ రాజన్న లాంటి వాళ్ళు ఇంకొకసారి తప్పుడు సమాచారం తీసుకొని ఫారెస్ట్ భూములని, అటవీ భూములని, ఫారెస్ట్ భూములు ఉంటే డిఎఫ్ఓ డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ ఉంటాడు, నీకు తెలుసో తెలియదో తెలుసుకో. ఆ గుట్ట చుట్టూ కందకాలు తవ్వుతారు, దానికి కనీళ్ళు నాటుతారు, హద్దులు ఏర్పాటు చేస్తారు. నువ్వు గవర్నమెంట్ భూమి ఎవరు తీసుకోకుండా నువ్వు కాపలగా ఉండు, నీకు జయకొట్టిస్తాం జనంతో. జనాలలో నువ్వు ఆ రకం ఎక్కువ తప్ప ఇతరుల మీద బుర్ర జల్లి అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలతోటి తాపకో ప్రెస్ మీట్ పెట్టి ప్రయాణ గందరగోళ విషయం చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కంకణబద్దులై రాజయ్య నిన్ను నీ వర్గీయులను తప్పుడు సమాచారం ఇస్తే తన్ని తరుముతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.